జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నిడదవోలుకు రానుండటంతో స్థానిక నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గోదావరి జిల్లాల ప్రజలకు మంచి నీటిని అందించే జల జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9:20 మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి రహదారి మార్గంలో బయలుదేరి 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10:50 పెరవలి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. 10:55 హెలిప్యాడ్ నుంచి రహదారి మార్గంలో అమరజీవి జలధార కార్యక్రమ వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు ద్వారా ధవళేశ్వరం, విజయేశ్వరం వద్ద గోదావరి జలాలు శుద్ధి చేసి తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని 67.82 లక్షల మంది ప్రజలకు గోదావరి జలాలు అందుతాయన్నారు. తొలిసారి నిడదవోలు నియోజకవర్గానికి వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. తణుకు వెళ్లే రహదారిలోని ఆర్కే రైస్ మిల్ ఎదురుగా ఉన్న 25 ఎకరాల లేఅవుట్ లో సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 10,000 నుంచి 12,000 మంది కూర్చునేందుకు వీలుగా షెడ్, కుర్చీలు వేశారు. సభకు హాజరయ్యే వారికి తాగునీటి సీసా, స్నాక్స్, మధ్యాహ్నం భోజనంతో కూడిన సంచి అందించనున్నారు. సభాస్థలికి ఆనుకుని హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సభాస్థలి వద్ద పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఫోటోలతో కటౌట్లు పెట్టారు.